ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు నెల్లూరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నిన్న డిఎస్సి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. గత కొద్ది రోజులు చూస్తున్నాం మనం. ఆ కార్యక్రమంలో వాళ్ళు నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాటల్ని కించపరిచే విధంగా, మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులు మరొకసారి వైసీపీ అవమానించని చెప్పి చెప్పుకోవడానికి ఒక సందర్భం జరిగింది. నిన్న వాళ్ళు నెల్లూరులో ఒక కార్యక్రమం చేస్తూ డిఎస్సిలో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి పాట ఏదైతే గోవిందర్ భజన పాట మనం అయితే బతిగా పాడుతామో ఆ పాటని పేరిడి చేసి ఆ పాటని అవహేళన చేస్తూ అక్కడ ఉన్న వైసీపీ నాయకులతో ఆనందం ఉండదు. అంటే ఎలా అంటే తల్లి వందనం గోవింద, హామీలు గోవింద, కూటమి గోవింద అనేసి రాజకీయ పార్టీని ఆ దేవుని పాటతో కలిపి మరొకసారి చేశారు. గతంలో కూడా తెలుసు, ఒక తమిళ సినిమా అప్పుడు ఇదే మాదిరి ఆ పాటని పెట్టి వాళ్ళు పేరిడి చేసినప్పుడు అప్పుడు కూడా ఇదే విధంగా జనసేన పార్టీ సీరియస్ అయ్యి ఆ సినిమానే కోర్టులో కేసు వేసి సినిమాని ఆపిచ్చేసాం. అలాంటిది మీరు ఈ రాష్ట్రంలో పుట్టి హిందువులుగా అయ్యండి మీరు దేవుని పాటతో ఆటలాడతారా? మా మనోభావాలు దెబ్బతీస్తే ఎలా మీకు తెలుసు. సనాతన ధర్మం కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కృషి చేస్తుంటే మీరు మరొకసారి ఈ రోజు సనాతన ధర్మాన్ని కాదు హిందూ మతాన్ని అవమానిస్తున్నారు. కాబట్టి మీ మీద చర్యలు తీసుకొని టీటీడీ కూడా ఫిర్యాదు చేశాం, అలాగే ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి గాని ఏ దేవుడు కానీ హిందూ మతంతో మాట్లాడేటప్పుడు హిందూ మతాల దేవుడు పాటలు గాని ఆ ఒక సాంప్రదాయాన్ని గౌరవించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.